తిరుమలలో గత 2 రోజులుగా భారీ వర్షం కురుస్తుంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఇప్పటికే తిరుమలలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వరుణదేవుడు మరింత చల్లగా మార్చాడు. 14 డిగ్రీల అనుభూతి కలుగుతుంది. చలి తీవ్రతకు భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రకృతి ఇస్తున్న చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. పచ్చని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తిరుమలలో రోడ్లు అన్ని వర్షపు నీటితో నిండిపోయాయి. భారీగా కురిసిన వర్షానికి 4 మాడవీధులు జలమయం కాగా ఆలయంలో కొద్దిపాటి వరద నీరు చేరుకుంది. స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు, స్వామివారి దర్శన అనంతరం బయటకు వచ్చిన భక్తులు వర్షానికి తడిచి ముద్దవుతున్నారు. స్వామివారి దర్శనం తర్వాత వెలుపలకు వచ్చిన భక్తులు తమ వసతి గృహాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అకాల వర్షంతో తిరుమలలో వాతావరణం మరింత చల్లగా ఆహ్లాదకరంగా ఉండడంతో భక్తులు చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు మరియు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక గదులు దొరకని భక్తులు ఆరుబయటే సేద తీరుతున్న పరిస్థితి. టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్లలో భక్తులు వేచి ఉన్నారు. వర్షం పడిందా వాటర్ పోయింది. ఇక రెండవ ఘాట్ రోడ్లో అక్కడక్కడ కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. భారీ స్థాయిలో కొండ చర్యలు విరిగిపడుతున్న పరిస్థితి. రెండవ ఘాట్ రోడ్లోని రెండవ మలుపు సమీపంలో రోడ్డుకు అడ్డంగా బండరాళ్లు, భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న డిశ్చార్జ్డ్ మేనేజ్మెంట్ వృక్షాలను, కొండ చర్యలను తొలగించారు. దీంతో కొంత సమయం పాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు.